సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. రేపు చివరి ఆషాఢ అమావాస్య. జూలై 24 గురువారం నాడు ఆషాఢ అమావాస్య ఏర్పడింది. దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ నెలలో వచ్చిన ఆషాఢ అమావాస్య గురు పుష్యమి యోగంతో ఏర్పడింది. పుష్యమి నక్షత్రంలో అమావాస్య రావడం చాలా విశేషం కాబట్టి ఈ సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడాలి అంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున అలాగే పుష్యమి నక్షత్రం నాడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అని కామెంట్ చేయండి. ఈ ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలాగే గౌరీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో గౌరీదేవిని పూజించాలి. ఈ అమావాస్య రోజున గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త కూడా ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పసుపుతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసి 2 తమలపాకుల పైన గౌరీదేవిని ప్రతిష్ఠించి పూలతో గౌరీదేవిని పూజించాలి. ఇక పూజలో గౌరీదేవికి నైవేద్యంగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఓం శ్రీ గౌరీదేవి అయిన మహా అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ విధంగా గౌరీదేవిని పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. విశేషంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి. ఈ అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకొని ఆ గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసి గుమ్మడికాయకు ధూపం వేయండి. దిష్టి గుమ్మడికాయకు తప్పకుండా తొడిమ ఉండాలి. ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ పూజించిన నిమ్మకాయలను కానీ కట్టుకోండి. అదేవిధంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంటికి ఉప్పుతో దిష్టి తీసుకోండి. మీ ఇంటి యజమాని ఇంటి గుమ్మం ముందు నిలబడి రాళ్ళ ఉప్పుతో ఇంటికి దిష్టి తీయాలి. భయంకరమైన నరఘోష సమస్యలు అలాగే ఎదురింటి వారి చెడు దృష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు అనేది రావడం ప్రారంభమవుతుంది. గురు పుష్యమ యోగంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టము అనేది మీకు కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ పసుపును కొనండి. గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే మీ ఇంటికి విపరీతంగా ధనయోగం కలిసి వస్తుంది. మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున వేప చెట్లను నాటండి. నెల తిరగకుండానే ఏదో ఒక విధంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక అమావాస్య రోజున ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి అనేది తీయాలి. చిన్నపిల్లలపైన ఎక్కువగా దిష్టి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఆవాలతో దిష్టి తీయండి. భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. మన తాంత్రిక గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన పరిహారాలను వివరించారు. అయితే అమావాస్య రోజున రాహుకాల సమయంలో అంటే జూలై 24వ తేదీన గురువారం నాడు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల మధ్యలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తేనె కలిపిన మరమరాలను తినండి. ఇలా చేయడం వల్ల సర్వపాపాలన్నీ తొలగిపోయి మోక్షం అనేది లభిస్తుంది. మన జాతకంలో పాపకర్మలు తొలగిపోయి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి. ఇక ఈ ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానము చేయాలి. లేదంటే మిమ్మల్ని దురదృష్టం అనేది వెంటాడుతూ అదేవిధంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాయకూడదు. ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలి అంటే ఈ ఆషాఢ అమావాస్య రోజున నల్లచీమలు కనిపిస్తే ఆ నల్లచీమలకు ఆహారంగా పంచదారను వేయండి. కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి.
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత.